యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ యొక్క లెంట్ డేస్లో ప్రతి ఒక్క సంఘంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క ప్రాంతంలో సువార్త సభలు జరుగుతున్నాయి. సువార్త సభలు పట్టిస్తున్నారు. అవి దేనికి? ఆత్మ రక్షణార్థమై జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, దైవ సేవకుడు వచ్చిన వెంటనే 8:30 కల్లా సేవకుడికి సమయాన్ని ఇద్దాం. సమయాన్ని ఇవ్వండి. దయచేసి ఆలోచించండి. కన్వీనర్స్, పాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ చేసేది దేవుని పని కానీ మనుషుల పని కాదు. సేవకుని వెనకాల కూర్చోబెట్టి కానుకలు చదవడం లేదా సన్మానాలు చేసి సానుగా లేటుగా చేసి సేవకునికి 9:30కి 10 కల్లా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనకు వాక్యమే ముఖ్యం. ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. 8:30 కల్లా వచ్చిన సేవకుడికి సమయాన్ని ఇవ్వండి. దయచేసి ఆలోచించండి. ఆ వాక్యం వినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి అలాగే అన్యుల మధ్యలో ప్రకటించబడుతున్నప్పుడు కూడా వాక్యాన్ని సమయం తొందరగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. మనం 10కి 9:30కి ఇవ్వడం వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. మనం ఎంతో భారం కలిగి చేస్తున్నటువంటి ఆ సువార్తని సేవకుని ఆ సమయాన్ని అప్పగిద్దాం. కన్వీనర్స్ ముఖ్యంగా ఆలోచించండి. దేవుని సువార్త పక్కన పెట్టి మంచి సేవకుల్ని వేస్తున్నారు. మంచి సేవకుల్ని పిలుస్తున్నారు. ఆసక్తి కలిగి ఎక్కడి నుంచో వస్తున్నారు జనాలు వినడానికి. వచ్చిన తర్వాత అయ్యాన్ని ఉడికించి లాంగా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. 10, 20, 30, 40 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటువంటి విశ్వాసులు కూడా ఉంటారు వాక్యం వినడానికి. అది మీరు దృష్టిలో పెట్టుకుని సేవకునికి 8:30 కల్లా ఇవ్వడానికి ప్రయత్నించండి. మన సన్మానాలు, మన కానుకలు ముఖ్యం కాదు. అక్కడ ప్రజెంట్ చేయడం, దేవుని యొక్క వాక్యమే ప్రజెంట్ ఉండాలి. దాని ద్వారా మనందరికి ఉపయోగం ఉంటుంది. దయచేసి ఆలోచిస్తారని చెప్తున్నాను. ప్లీజ్ ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక.